అండ్ లైపోసెక్షన్ గురించి సో చాలామంది ఏంటి అని అంటే భయపడుతూ ఉంటారు. Yes. అంటే లైక్ మనం కొంతమంది సెలబ్రిటీస్ కూడా ద అవును, ప్రాసెస్లో ఇదివరకు- లైపోసెక్షన్లో Yes, correct. చనిపోయారు అని చెప్పేసి అవును. అండ్ లైపోసెక్షన్ చాలా రిస్కీ అని అంటూ ఉంటారు. సో వుడ్ యూ వాంట్ టు సే అబౌట్ లైపోసెక్షన్ ఈజ్ అ సేఫ్ ఆర్ వాట్? లైపోసెక్షన్ ఈజ్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. అసలు లైపోసెక్షన్ అంటే ఏంటంటే మనకి అబ్నార్మల్గా డిపాజిట్ అయిన ఫ్యాట్ని మనం అడ్రస్ చేయాలి అంటే ఒక చిన్న మైన్యూట్ హోల్ చేసి దాంట్లో క్యాన్లో పంపించి ఆ ఫ్యాట్ని సక్ చేసేస్తాం, ఎమ్ఎల్సిఫై చేసి వి రిమూవ్ ఇట్ ఆఫ్. అండ్ ఇట్ ఈజ్ ఎ సేఫ్ ప్రొసీజర్. ఓకే, దీనికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. కొంతమందిలో వీళ్ళకి చేయాలి, ఇన్ని పార్ట్స్ చేయాలి, ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు, అలాగా ఇండికేషన్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా చేసినప్పుడు ఈ రిస్క్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఏవి ఎప్పుడు ఫ్యాటల్ అవ్వదు. సెకండ్, యూ నీడ్ టు చూజ్ ఏ వెరీ అంటే మంచి ప్లాస్టిక్ సర్జన్, ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ని ప్రాపర్గా చూస్ చేసుకుని మీరు ప్రాపర్గా మీ ఇబ్బందుల్ని డిస్కస్ చేయాలి. అంటే జనరల్గా ఎలా అనుకుంటారు అంటే లైపోసక్షన్ ఈజ్ ఎ వెయిట్ లాస్ ప్రొసీజర్ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఎ వెయిట్ లాస్ ప్రొసీజర్, ఇట్స్ ఏ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే మనం ఒక షేప్ తీసుకురావడం కోసం, అంటే కొంతమందిలో కొన్ని ఫ్యాట్ డిపాజిట్స్ అవుతాయి, పర్టికులర్లీ టమ్మీ ఏరియాస్లో. మన సౌత్ ఇండియన్స్లో లోవర్ టమ్మీ, ఫ్లాంక్స్ అంటాం, అంటే లవ్ హ్యాండిల్స్ అంటారు, అలాగే ఆర్మ్స్, థైస్, ఇలాంటి రీజన్స్లో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, అవి డజంట్ రెస్పాండ్ టు డైట్ అండ్ ఎక్సర్సైజ్. వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, డైటింగ్ చేసినా రెస్పాండ్ అవ్వవు. అలాంటి వారికి ఈ లైపోసక్షన్ అన్నది ఒక మంచి ప్రొసీజర్ ఓకే, టు రిమూవ్ దట్ ఫ్యాట్. దాని తర్వాత వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్ అవన్నీ కంటిన్యూ చేసుకోవాలి. ఓకే. సో ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ బట్ వెన్ డన్ బై ఏ ప్రాపర్ ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్. దీంట్లో ఏంటంటే అందరూ వెయిట్ లాస్ తగ్గడం కోసం, వెయిట్ ఎక్కువ తగ్గాలని ఎక్కువ నా హోల్ బాడీ లైపోసక్షన్ చేయండి అంటారు. అలా ఎప్పుడూ వెళ్ళకూడదు. ఒక 1-2 పార్ట్స్ ఆర్ 2-3 పార్ట్స్ అలా చేసినప్పుడు, కొద్దిగా ప్లాన్డ్గా ప్రాపర్గా చేసినప్పుడు స్టేజెస్లో వెరీ సేఫ్ ప్రొసీజర్.